హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పర్ఫెక్ట్ కొలతలు మన కటింగ్ ఉందా లేదా మీకు చెకింగ్ కోసం నేను ఈరోజు ఒక సిస్టర్ వచ్చేసి అన్నయ్య నాకు 34 సైజు బ్లౌజ్ కటింగ్ కావాలని చెప్పి అడిగారనమాట. అయితే మన దగ్గర ఈ 34 సైజు పేపర్ కటింగ్ ఇది కూడా చూడండి. దీని మీద నెంబర్ ఉంటుంది, షేప్ బెల్ట్ మీద ఇలా మేము ఇస్తాము. ఒక బ్యాక్ పార్ట్, ఒక ఫ్రంట్ పార్ట్, ఒక హ్యాండ్, ఒక షేప్ బెల్ట్ ఇస్తాము. ఇది ఇచ్చి ఆది ప్రకారం ఉందా లేదా అని కొలిచి ఇవ్వాలన్నమాట. అలాగా లేదంటే మనకి ఆటోమేటిక్గా నడుము సైజు చెప్తే మేము ఆ సైజు ఇచ్చేస్తాము. కానీ మీకు అసలు అది కరెక్ట్గా ఉంటుందా ఉండదా అనేది ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా నేర్చుకుంది, మామూలుగానే కుట్టారండి, పెద్దగా అయితే ఏమీ లేదు. ఈ డాట్ కూడా చూడండి షేప్ బెల్ట్తో కలిపి వేశారు, ఇలా మామూలుగా వేశారు. అయితే నా కటింగ్ సరిగ్గా రాదన్నా, అందువల్ల ఇలా ఉంది. కాకపోతే ఆది బ్లౌజ్ ఒక్కసారి నేను ఇస్తాను, దీని ప్రకారం ఓన్లీ నడుము సైజు చూడండి, మీరు ఇంకేం చూడొద్దు అని చెప్పారు. ఇది మామూలుగానే ఉంది అని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను నడుము సైజు చూశాను అనమాట. కరెక్ట్గా 34 అయితే ఉంది. చూడండి, నేను కొలిచి చూపిస్తాను మీకు. ఈ ఖర్చులతో సంబంధం లేదు. మీరు కూడా కొలవాలనుకుంటే ఇప్పుడు నేను ఎలా కొలుస్తున్నానో అలాగే కొలవండి. చూడండి, ఈ ఉక్సు ఖచ్చితంగా కాజా దగ్గరికి 34 ఉంది. ఈ 34 అనేది మనకు ఉందా లేదా, ఇది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం దీన్ని ఇలా పెట్టుకున్నాం. కటింగ్ కూడా ఏం లేదు, సులువుగా ఇలా క్లాత్ వేసుకొని ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవటమే. పెద్దగా ఇది అవసరం లేదు మీకు. ఎలా వేయాలో ఏంటో, ఏం చేయాలో, ఎలా టెన్షన్ అవసరం లేదు. చాలా చక్కగా ఇలా పెట్టేసి మీరు కట్ చేసేసుకోవటమే. అయితే ఇది కరెక్ట్గా ఉందో లేదో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి 34 అంటే 8 16, 16 32 అంటే ఇది 8.5 ఉండాలి మనకి. ఓకేనా? చూడండి, కరెక్ట్గా 8.5 ఉంది. ఓకేనా? యువతలో వచ్చేసి ఒక 2.5 దాకా నేను పెట్టేశాను. అంటే 1.5 ఇంచెస్ ఖర్చు ఉంటుంది మనకి డాట్ పోగా. ఓకేనా? ఇది కరెక్టే కదా, మీకు చూశారు కదా, కరెక్ట్గా ఉంది మనకి. అలా వస్తుందన్నమాట. కప్పు పొడవు చూద్దాం. ఈ కప్పు పొడవు ఆది బ్లౌజ్తోనే కొలుద్దాం. ఏం పోతుంది మనకి, ఇప్పుడు ఇది ఉందిగా, ఇంక ఇలా ఇది ఈ పొడవు కూడా సరిపోయింది అన్నయ్య అని చెప్పేసింది అమ్మాయి. ఇంకో ఇలా పైన ఖర్చు, కింద ఖర్చు వదలంగా చూడండి, ఇలా ఖర్చులు. ఈ సైడ్లు కూడా మనకేంటి అంటే ఈ అమ్మాయి బార్ ఎక్కువగా చేసింది. సైడ్లు బార్ ఎక్కువగా ఉండకూడదు, అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే చంకలో ముడతలు వస్తాయి. ఇప్పుడు ఈ హైట్కి తగ్గది ఇది మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. మనది కరెక్ట్గా మనం సూచించుకోవాలి. ఖర్చులు ఒక్కటే లేవులే, కానీ ఇదైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు అమ్మాయి మనకేంటంటే కుట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువైపోయి ముడతలు వస్తుంది అనమాట. ఇగో చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ముడత వస్తుంది. ఆ ముడత ఏంటంటే ఈ అమ్మాయి కటింగ్లో చేసిన తప్పు. అలా మనకి ఇది పర్ఫెక్ట్గా ఉంది. తర్వాతకు ఫ్రంట్ పార్ట్, ఇక మీకు కావాల్సింది ఏంది, పొడవు, లూజు, ఫ్రంట్ పార్ట్, ఇవే కదా. ఇవన్నీ కూడా నేను చూపించాలి మీకు. ఈ వీడియో కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు ఇది కావాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఫ్రంట్ పార్ట్ పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చు చూసారు కదా. ఇక ఇక్కడికి అంటే ఇలా చూపిస్తాను, ఆగండి మీకు. ఇప్పుడు ఇక ఇలా వేసి ఇంకో చూడండి, ఇలా ఇది ఇక్కడ దాకా మన ఖర్చుతో కలిపేసి, ఇది ఇక్కడ దాకా ఖర్చుతో కలిపేసి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి మీరే. చూడండి ఎంత కరెక్ట్గా ఉందో, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కటింగ్ అనేది ఇక తేడా అనేది ఉండదు. కటింగు తేడా ఉంది అనేది లేదనమాట. ఇది కూడా కొలుచుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఖర్చులు కూడా మరిన్ని వచ్చేసాయి. మధ్యలో డాట్ కూడా మనం ఎంత పెట్టాలి, ఎవరికి ఎంత పెట్టాలి అనేది గుర్తు. మళ్ళీ దీనికి ఆపోజిట్కి ఇది గుర్తు, మళ్ళీ ఇక్కడ ఒక డాటు, ఇక్కడ మళ్ళీ ఖర్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇస్తానన్నమాట. ఏదో నేను కట్ చేయడం ఇవ్వడం కాదు మీకు, పర్ఫెక్ట్గా. మళ్ళీ పేపర్ తడవదు, మడత పడదు, ముడత పడదు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. పరుపు కింద పెట్టేసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది. నెక్కులు కూడా చూడండి ఎంత రౌండ్గా ఉన్నాయో, మీకు చూడగానే అనిపించవచ్చు. ఇప్పుడు ఈ నెక్కు రౌండ్గా ఉంది అంటే మీరు నమ్ముతారా? చూడండి, ఈ నెక్కు రౌండ్గా ఉందా లేదు మీకే అర్థమవుతుంది. నార్మల్ దాని మీద వేసి చూపిస్తాను, చూడండి మీరే. ఇది రౌండ్గా ఉందా లేదు, ఇది ఎలా ఉంది తేడా చూడండి మీరు. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి, ఇది ఎంత రౌండ్గా ఉంది, అది ఎంత రౌండ్గా ఉంది. అలా నెక్కులు రౌండ్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్, ఫిట్టింగ్ అన్నీ కూడా 100% మీకు ఏంటి అంటే చాలా చక్కగా ఉండేటట్టుగా ఇచ్చేస్తాం అనమాట. హ్యాండ్స్ వచ్చేసి 5 పెడతాము, మీరు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. ఎల్బో హ్యాండ్ కానీ ఏదైనా కానీ. అమ్మాయి హ్యాండ్ కొంచెం పొడుగు ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి ఉంది, ఇక్కడ గీత గీసేసి ఇంత బార్ తీసేసుకోవటమే, చేతి పనికి కొంచెం కలుపుకొని. ఇక అంతేనమాట. హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కూడా మీకు చూపిస్తాను. షేప్ బెల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది మనకి. చూడండి షేప్ బెల్ట్ చూడండి ఎంత కరెక్ట్గా ఉందో, చూసారు కదా.
ఇంకో ఇలా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా నేనేంటంటే ఖర్చులు కలిపేసి పర్ఫెక్ట్గా 100% కటింగ్ అనేది మీకు ఉపయోగపడేటట్టుగా చేశానండి. మీరు తీసుకోవడానికి భయపడొద్దు, జమకొద్దు. ఏం లక్షల పెట్టుబడి అయితే పెట్టట్లేదు. ఫస్ట్ ఒక్కటి తీసి చూసుకోండి, నడుము సైజు మీ యొక్క మీరు చుట్టుకొలత. ఇప్పుడు నేను చూశాను కదా ఆది బ్లౌజ్కి, ఇలా ఈ ఆది బ్లౌజ్ పెట్టి తీసుకోండి. ఎంతోమంది అండి నా దగ్గరకు వచ్చి ఆది బ్లౌజులు ఇచ్చి నేను చేసిన కటింగ్ తీసుకొని పోతున్నారు. మీరు ఎక్కడో ఉండి చెప్తే మళ్ళీ మీకు ఎలా వస్తుందని భయం ఉంటుందని ఇప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ తీసుకొని నడుము సైజు ఒకటే కొలిచాను నేను. ఇవన్నీ కూడా కొలవలేదు. ఇది ఆల్రెడీ నేను నా దగ్గర ఉన్న కటింగ్ ఆల్రెడీ ఇంతకుముందు చేశాను నేను. ఇది చూసి నేను ఇది చేసింది కాదు, ఇది చూడకముందే చేసి ఉంచాను అనమాట. అంటే నాకేంటి అంటే జనాలని కుట్టి వీళ్ళకి కటింగ్ సరిపోతుంది, వీళ్ళకి ఇలా సరిపోతుంది, కొద్దిగా అడ్జస్ట్మెంట్లు. అంటే ఇప్పుడు కప్పు పొడవు కావాలన్న వాళ్ళు పెంచుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు తగ్గించుకుంటారు. ఈ నాలర్జీ మినిమం నాలర్జీ అనేది టైలర్లకు ఉంటుంది అని చెప్పేసి నా సొంతంగా తయారు చేసిన పేపర్ అండి ఇది. చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా ఉంటుంది. ఈ మీకు భయపడాల్సిన అవసరం లేదు. నేను కొరియర్లో నేను దీని మీద ఒక నెంబర్ పెడతాను, దానికి మీరు వాట్సాప్లో కానీ ఫోన్ కానీ మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్లో రిప్లై ఇస్తారు. కాల్ చేసినా కూడా మీకు కాల్ చేసి వాళ్ళు చెప్తారనమాట, ఇలా మీరు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? మీరు ఏం లేదు, నెంబర్ ఓన్లీ నడుము సైజు పెట్టడమే. ఇదే కాదు మన దగ్గర రోజా గారి నెక్కు, ప్రిన్స్ కట్టు, బోట్ నెక్కు, రాణి గారి నెక్కు, హై నెక్కు, ఈ నెక్కు, వీ నెక్కు, మళ్ళీ కటోరీ, నార్మల్ ప్రిన్స్ కట్టు, బోట్ నెక్ ప్రిన్స్ కట్టు, బోట్ నెక్కు, నార్మల్, ఇవన్నీ ప్రతీది కూడా మీరు ఏ మోడల్ అయితే పంపిస్తారో ఆ మోడల్ కూడా నేను కట్ చేసి పంపిస్తానన్నమాట. అలా ఉంటుంది. ఈ పేపర్ మీరు ఒక్కసారి తీసుకుంటే మీరు 10 జాకెట్లు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక మీకు కటింగే కదా ప్రాబ్లం. గీసి ప్రతిసారి గీయడంలోనే జిందగీ అయిపోతూ ఉంటుంది. అలా అవసరం లేదు ఇక మీకు. ఎందుకంటే ఇక మీకు ఆల్రెడీ ఇదంతా వచ్చేసింది కాబట్టి ఇలా పెట్టేసి ఇక డ్రాయింగ్ వేసుకొని టక కత్తెర తీసుకొని కట్ చేసేసుకోవటమే. ఫస్ట్ ఒకటి కట్ చేసి చూసుకోండి, తర్వాత మీకు అర్థమైపోతుంది మీరు వేయాలా వద్దా, చేయాలా వద్దా అనేది. నార్మల్ బ్లౌజ్ 50 రూపాయల ముక్క తీసుకొని ఇది ఒక 300 ఇప్పుడు 299 ఏరియాని బట్టి కొరియర్ ఛార్జీ ఉంటుంది. ఒక 400 పెట్టి మీరు కొనుక్కుంటే ఒక బ్లౌజ్ బయట కుట్టిస్తే 200 తీసుకుంటున్నారు. 2 బ్లౌజులు కుట్టించిన మందం అండి. కానీ అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది కదా, ఇది ఎప్పుడు కుట్టుకోవచ్చు కదా మీరు. ఆ 200 ప్రతిసారి మిగులుతాయి కదా. ఒకసారి మనం పెట్టుబడి పెట్టేది ఆలోచించొద్దు ఎప్పుడైనా. మనకి పని వచ్చిద్ది, దాంతోపాటు మన బ్లౌజులు మనం కుట్టుకుంటాము అన్న ఆలోచన మీకు ఉండాలన్నమాట. కొంతమంది వేసే 400కి 400 ప్రశ్నలు వేస్తున్నారండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్లోనే ఎంతోమందికి పని నేర్పించాను, గర్వంగా చెప్తున్నాను. నేను నా యూట్యూబ్ ఛానల్ పాషా టైలర్ అండి. ఇప్పుడు దాంట్లో మీరు చూడండి కొన్ని వేల మంది మీరు నేర్చుకున్నారు చాలామంది. నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నాను, నా పని పర్ఫెక్ట్ ఉంది కాబట్టికే వాళ్ళు నేర్చుకున్నారు. అదే కటింగ్ పర్ఫెక్ట్ చేసి పంపించలేనా? మీ 400 తీసుకొని నేను పంపించకుండా ఉంటానన్న భయం మీకెందుకు? అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. వేలు తీసుకొని కోర్సు పెట్టి వేలు డబ్బులు తీసుకొని మీకు నేర్పించని వాళ్ళకన్నా కూడా నేను ఫ్రీగా నేర్పించాను యూట్యూబ్లో. దానికన్నా ఈ 400 ఏమన్నా విలువైనదైతే కాదు కదా. అలా ఆలోచించండి. ఒక అన్నయ్యకి మా అన్నయ్యకి వేస్తున్నాను, మా అన్నయ్య నాకు పంపిస్తున్నాడు అన్న ఫీలింగ్ మీలో ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట. డబ్బులు కొట్టి కొంతమంది టెన్షన్ పడుతున్నారు, పంపిస్తారో లేదో అని. అది ఆ భయం మీకు ఉండొచ్చు, సహజమే. ఎందుకంటే ఆన్లైన్ దొంగలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో అయితే మేము లేవండి. మేము పర్ఫెక్ట్గా కరెక్ట్గా పని ఎలా అయితే నేర్పిస్తున్నామో కటింగ్ కూడా అలాగా 100% పంపిస్తాము. మీరు టెన్షన్ పడొద్దు. ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రాక్టికల్గా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కొలిచి చూపించాను. నేను ఏమన్నా దీంట్లో దాపరికం ఏమైనా పెట్టాను? అమ్మాయిది అసలు చండాలంగా ఉంది కుట్టుడు, చూడండి పైపింగ్ కూడా ఎంత లావుగా వేసిందో. ఈ బ్లౌజ్ ఇస్తే నేను పర్ఫెక్ట్ కటింగ్ నా దగ్గర ఉన్న కటింగ్ నేను ఇచ్చాను అనమాట. అమ్మాయి ఓన్లీ పొడవులు లూజులు చూసి అందరికి కూడా ఇలాగే ఉంటుంది, పెద్దగా తేడా అనేది ఏముండదు. చూసారు కదా. ఇక మీ ఇష్టం, ఇంతకు మించి అయితే నేను ఏమి చెప్పలేను. మీకు అవసరము అనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోండి, నేను వెంటనే పంపిస్తాను. ఓకేనా?